అజ్జంతా లాల్ ఇజంతా ఐజంతా మన వీడియోల గుర్తున్నంత చూడరు అందరు ఎట్లున్నారు మంచిన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్యూన్స్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఇటు వ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతా. ఇంకా మీరు లేట్ చేయకుండా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. ఏం తక్కువ పెద్ద సంతే ముందేసుకొని కూర్చున్నాం అనేసి అనుకుంటున్నారా? ఇదంతా నేను పండగకైతే మా వాళ్ళ కోసం నా యూట్యూబ్ పేమెంట్ నుండి అండ్ నేను యూట్యూబ్ ద్వారా ఎన్ని చేసిన డబ్బులతో అయితే తీసుకున్నాను. నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. సో నేను ఎవరి కోసం ఏమేమి తీసుకున్నా అన్నది మీకైతే షేర్ చేసుకుందాం అన్నట్టుగా వీడియోని అయితే స్టార్ట్ చేసినాను. ఇదైతే నేను బతుకమ్మ రోజు షూట్ చేస్తున్నాను. ముందుగా అందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. సో ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అయినా. అట్లనే ఇంక ఇంటికి తీసుకెళ్ళక ముందు ఒక వీడియో చేస్తే బాగుంటది కదా, నాకు కూడా ఒక మెమరీగా ఉంటది. మీకు కూడా చూపించాలి కదా, మీ వాళ్ళే కదా నేను ఎర్నింగ్ చేసుకొని ఇవన్నీ మా వాళ్ళకి ఇవ్వగలుగుతున్నా. సో ఇంకా మీకు చూపించకపోతే ఎట్లా అన్నట్టుగా ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసినాను. లేట్ చేయకుండా నేనైతే వీడియోలోకి వెళ్ళిపోతా, చూసేయండి. ఫస్ట్ అయితే ఈ డ్రెస్సెస్ చూపిస్తా. ఇదైతే 3 పీసెస్ సెట్. ఇది 3 పీసెస్ సెట్. చూసారా మంచిగా వచ్చింది. క్లాత్ అయితే చాలా బాగుంది. చూడండి టాప్ ఇది. వీలైతే షార్ట్ లో క్లియర్ గా చూపించడానికి ట్రై చేస్తా. కొంచెం అంటే అన్ఈజీగా ఉన్నది, ప్లస్ ఊకే నిల్చొని కూర్చొని చేయలేను కదా. సో బికాస్ తెలుసు కదా మీకు నేను ప్రెగ్నెంట్ అని, సో అందుకోసం అన్నట్టుగా. అండ్ ఇది వచ్చేసి ప్యాంట్, ఇట్లా ప్లాజో ప్యాంట్ లాగా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి చున్నీ. చున్నీ అయితే చాలా మంచిగా చాలా పెద్దగా వచ్చింది అసలుకి. యాక్చువల్లీ ఇది ఈ డ్రెస్ ఇలాంటిది మా చెల్లెకి ఒకటి ఉండే, హాఫ్ శారీకి చున్నీ పనిచేస్తుంది. మనం హాఫ్ శారీ లాగా దేని మీద కన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ కలర్ బ్లౌజ్ ఈ కలర్స్ కట్ ఉంటే మాత్రం నాకు చెమటలు పోతూనే ఉన్నాయి. సో ఇదైతే డ్రెస్సెస్ వచ్చేసి యాక్చువల్లీ చూసిరా సేమ్ మోడల్ సేమ్ కలర్ డ్రెస్సెస్ అయితే నేనైతే 4 డ్రెస్సెస్ తీసుకున్నా. ఇక ఇది 1, ఇది 2, 1, ఇగో 2, ఇది 3 అండ్ ఇది 4. మొత్తం ఇవైతే నేను 4 డ్రెస్సెస్ తీసుకున్నాను. ఈ 4 ఎవరికి అనేసి అనుకుంటున్నారా? ఇవైతే నేను మా ఆడబిడ్డలకు తీసుకున్నాను, అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ కి అయితే తీసుకున్నాను, కజిన్ సిస్టర్స్ కి కూడా తీసుకున్నాను అన్నమాట. సో అందుకే ఇంకా 4 అయితే తీసుకున్నాను. ఈ డ్రెస్సెస్ వాళ్ళ కోసం అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా అందరికి మీడియం సైజు పెట్టిన, లార్జ్ సైజ్ పెట్టినా అనమాట. అక్క వాళ్ళు బక్కగా ఉంటారు, సో అందుకోసం అన్నట్టుగా మీడియం లార్జ్ పెట్టినాను. ఇవి నేనైతే మీషోలో తీసుకున్నాను అనమాట. ఇవి నాకు నేను తీసుకున్నప్పుడు 520 ఏమో పడ్డది. అండ్ లార్జ్ దానికి వచ్చేసి కొంచెం ఎక్కువ కాస్ట్ పడింది. మేబీ ఇప్పుడు ఎంత ఉందో రేట్ నేను కూడా చూడలేదు. ఇన్ కేస్ మీకు కావాలి అంటే నేను లింక్ అయితే కమ్యూనిటీలో ఇస్తాను, కామెంట్ చేయండి. ఖచ్చితంగా కమ్యూనిటీలో ఇస్తా, చెక్అవుట్ కూడా చేయండి. ఇవైతే అక్క వాళ్ళకైతే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి షర్ట్స్. ఇవి కాటన్ ప్లెయిన్ షర్ట్స్ అండ్ ఇది జీన్. సేమ్ ఇవి కూడా 3 తీసుకున్నాను సేమ్. ఇవి నేను సిఎంఆర్ షాపింగ్ మాల్లో తీసుకున్నా సేమ్ షర్ట్స్. ఇది కాదు, ఇది పక్కన సేమ్ పాయింట్స్. ఇవైతే సైజులు సేమ్, షర్ట్స్ అన్నిటి సేమ్ అనమాట. సో ఈ 3 పాయింట్లు వచ్చేసి మా డాడీకి, బాబాయ్కి, మా మామయ్యకి అయితే తీసుకున్నాను. అండ్ నాకు మా డాడీ మా బాబాయ్ ఈక్వల్. నాకు మా డాడీ ఎంతనో మా బాబాయ్ ఎంత. సో అందుకోసం అన్నట్టుగా నేను ఏదైనా సరే మా బాబాయ్ ఖచ్చితంగా తీసుకున్నాను. యాక్చువల్లీ నిజం చెప్పాలి అంటే ఇంకా నేను మా బాబాయ్కి అప్పుడప్పుడు గిఫ్ట్స్ ఇచ్చినా కానీ మా డాడీకి మాత్రం ఇంతవరకు నేను అసలు ఎట్లాంటి గిఫ్ట్ ఇవ్వలేదు. ఫస్ట్ టైం మా డాడీ కోసం అయితే నేను తీసుకున్నాను అనమాట షర్ట్. ఇవి నాకు మళ్ళీ ఫోల్డింగ్ రావు, ఒక్క నిమిషం మా బావ వేసుకుంటారు లేండి. ఎక్కడ పిన్నులు పెట్టిల్లు దీనికి. యా అయ్యయ్యో ఇది కూడా తీసేద్దాం.
ఇన్నిగానం పిన్స్ పెడితే షర్ట్స్ ఖరాబ్ కావా? ఒకటే పెట్టిరు పిన్నులు. ఇవి కాటన్ షర్ట్స్ ప్లెయిన్ లో తీసుకున్నాం బికాస్ వాళ్ళకి ఇట్లా బాగుంటాయి కదా ప్లెయిన్ లో పెద్దవాళ్ళకి, సో అన్నట్టుగా తీసుకున్నా. ఇది మా డాడీ వాళ్ళకి తీసుకున్నా అనమాట. అండ్ ఒకటి వచ్చేసి బాబాయ్కి, ఒకటి వచ్చేసి ఇంకా మామయ్యకి, అంటే మా హస్బెండ్ వాళ్ళ డాడీకి. సో సేమ్ పాయింట్లో 3 సేమ్. ఈ 3 మాత్రం సెలెక్షన్ నాది అస్సలు కాదు, ఇది మాత్రం మా బావ సెలెక్షనే. సో ఇంకా ఆయనకు నచ్చినవి తీసుకున్నాడు. నేను ఇండివిజువల్ గా వేరు వేరు కలర్స్ తీసుకోమనేసి అన్నాను, బట్ ఇంకా ప్లెయిన్ లో కలర్స్ అన్ని సరిగ్గా లేకుంటుండే. ఈ కలర్ అయితే వాళ్ళకి ఈజీగా నచ్చేస్తుంది, వేరే కలర్ అయితే మళ్ళీ నచ్చిద్దో లేదో అన్నట్టుగా ఇంకా మా బావ చూస్ చేసుకొని ఆ కలర్ అయితే తీసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఈ షర్ట్, ఇది కూడా మా బావ తీసుకున్నాడు సిఎంఆర్ షాపింగ్ మాల్ లో. బట్ నా మనీ ఇక్కడ నేను చూపించేటి అన్ని నా యూట్యూబ్ పేమెంట్ తో తీసుకున్న బట్టలే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా బావ ఈ పాయింట్ తీసుకున్నాడు, ఫార్మల్ పాయింట్ అనమాట. సో ఇట్లా డైలీ వేర్ కి రఫ్ అండ్ టఫ్ యూజ్ అవుతుంది అన్నట్టు ఒక పాయింట్ తీసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఒక జీన్ తీసుకున్నాడు, రఫ్ అండ్ టఫ్ కి యూజ్ అవుతుంది అన్నట్టు తీసుకున్నాడు. మళ్ళీ కలర్ షేడ్ కాకుండా ఉండాలి కదా అని కొంచెం మంచిగా తీసుకున్నాడు, బికాస్ మేము వాషింగ్ మిషన్ లో యూజ్ చేస్తాం కదా మళ్ళీ అన్నట్టుగా తీసుకున్నాడు అనమాట పాయింట్. ఇంకా ఇవైతే పాపం ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు, నాకు ఓపిక లేకుంటుండే సెలెక్ట్ చేయడానికి, ఇంకా ఆయన సెలెక్ట్ అయితే చేసేసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను, ఇది. సో ఇంకా ఇది ఎవరికన్నది ఇంకా నేనైతే డిసైడ్ అవ్వలేదు. సో చిన్నపిల్లల డ్రెస్లు ఎవరెవరికనేవి నేను ఇంకా డిసైడ్ అవ్వలే. తీసుకొని అయితే తీసుకున్నాను, ఎవరి కోసం తీసుకున్నా అనేది ఇచ్చేటప్పుడు చెప్తా నేను. ఇది ఒక డ్రెస్ అయితే తీసుకున్నా. అండ్ ఇంకా చూపిస్తా, ఇంకా ఇవి నా మహారాడికి అయితే తీసుకున్నా, మీకు చూపించిన ఆల్రెడీ. ఇవన్నీ చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నా, ఇదంతా చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నా. ఆ రోజు మహారాడికి అరౌండ్ ఎంత 2000, మహా కోసం అయితే 2000 ఏమో అరౌండ్ అయింది బిల్లు. ఇవన్నీ చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నవే. సో చెప్పాను మీకు ప్రీవియస్ వీడియోలో కూడా, ఇది కూడా మహా కోసం తీసుకున్నదే. ఇది మాత్రం కాదు, నేను మహా కోసం తీసుకోలేదు. ఇది యాక్చువల్లీ ఇది నేను మా ఆడబిడ్డ వాళ్ళ బిడ్డకి అని తీసుకున్నా, బట్ తనకు వస్తా రాదా అని తెలియదు. నేను లాస్ట్ ఇయర్ బతుకమ్మకి మా ఆడబిడ్డకి అండ్ వాళ్ళ పాపకు వచ్చేసి సేమ్ ఫ్రాక్స్ కుట్టించాను అనమాట. అంటే ఇట్లా శారీ తీసుకొని అలా మదర్ డాటర్ కాంబో లాగా ఫుల్ ఫ్రాక్స్ స్టిచ్ చేయించినాను. అప్పుడు లూజ్ అయిపోయింది, మహా సైజ్ కుట్టిపించినా కానీ లూజ్ అయిపోయింది. అంటే పాప మహా కంటే సంవత్సరంన్నర పెద్దదనమాట మా అమ్ములు. సో ఇంకా కొంచెం బక్కగా ఉంటది కాకపోతే, సో అది లూజ్ అయిపోయింది అన్నందుకు ఇదైతే మహా సైజు కొంచెం మహాకి టైట్ ఉండేలా తీసుకున్నా. బట్ ఇప్పుడు అమ్ములు ఎట్లయిందో నాకు తెలియదు కదా, హైట్ అయిందో ఏమో తెలియదు కాబట్టి ఇంకా చూడాలి. అమ్ములకి వస్తే తీసుకోవడం అయితే అమ్ములకి తీసుకున్నా, ఒకవేళ అమ్ములకి రాకపోతే ఇంకా మహాకి అవుతుంది. తీసుకోవడం అయితే ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ బిడ్డకైతే తీసుకున్నాను. ఈ ఫ్రాక్ కూడా నాకు భలే నచ్చింది, ఇది కూడా నేను ఇంకెవరికన్నా డిసైడ్ అవ్వలేదు. అండ్ షర్ట్స్, ఇవి 3 షర్ట్స్. ఒకటేమో బ్లాక్ ప్లెయిన్ షర్ట్ మా బావ తీసుకున్నాడు. అండ్ ఇదైతే ఇంకా ఆబ్వియస్లీ మా బావకి ఇది ఫేవరెట్ కలర్ అనమాట, కానీ వేసుకోగానే ఆయనకు కూడా లెక్క అనిపించింది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ బతుకమ్మకి కూడా సేమ్ మా బావ ఈ కలర్ షర్ట్ తీసుకొని ఉండే. మా బావకి, మా చిన్న తమ్మునికి, మా పెద్ద తమ్మునికి. మా చిన్న తమ్ముడు అంటే మా పిన్ని వాళ్ళ కొడుకు, మా తమ్ముడు అంటే మా ఓన్ బ్రదర్. సో వాళ్ళ ముగ్గురికి సేమ్ షర్ట్స్ లాస్ట్ ఇయర్ తీసుకున్న దసరాకి. సో ఇంక ఇప్పుడైతే ఇవన్నమాట, ఈ 3 షర్ట్స్ తీసుకున్నాడు షర్ట్స్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మా మామయ్య వాళ్ళ కూతురికి తీసుకున్న డ్రెస్. మా మామయ్య వాళ్ళ కూతురు వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. సో ఇంకా తన కోసం అయితే, అంటే అక్కడే స్కూల్కి వెళ్తుంది, ఇంకా తన కోసం అయితే ఒక 3+ ఇది ఒకటి 4 అయితే తనకు తీసుకున్నాను. 4 అయితే తీసుకున్నాను. అండ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నా. ఇంకా మేకప్ కిట్స్, చైన్స్, బ్యాంగిల్స్ అవన్నీ తీసుకున్నాయి, చాలానే ఉన్నాయి. బట్ అవన్నీ ఇప్పుడు నేను చూపించుకుంటే కూర్చున్నా అనుకోండి ఫుల్ లేట్ అయిపోతుంది, బికాస్ అవి చిన్న చిన్న ఐటమ్స్. ఐబ్రో పెన్సిల్ అని, నెయిల్ పాలిష్ అని, హెయిర్ బ్యాండ్స్ అని ఒక పెద్ద సంచే ఉంది, అదే అందరికి కలిపి తీసుకున్నా. సో అవి ఇయర్ రింగ్స్ అని ఇంకా అది బోల్డ్ అని ఉన్నాయి అనమాట.
ఇంకా అది ఇప్పుడు నేనైతే చూపించలేను. సో నేను మా వాళ్ళ కోసం తీసుకున్నవైతే ఇవన్నమాట. అందరికీ తీసుకున్నా. ఈసారి మీరు ఒకటి అబ్జర్వ్ చేసిల్లా, ఎవ్రీ టైం ఏంటంటే నాకే తీసుకుంటాడు మా బావ తీసుకుపోతుంటుండే. ఈసారి నేనే తీసుకోలేదు, అందరికి తీసుకున్నాను. అందరు తీసుకో అనేసి అన్నాడు, కొనిస్తా అన్నాడు. బట్ నేను ఎప్పటికీ తీసుకుంటానే ఉన్నా. అండ్ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కదా, ఆల్రెడీ బోల్డ్ అని బట్టలు ఉన్నాయి, అవే నేను వేసుకోవట్లేను. నైట్ వేర్ లోనే కనిపిస్తా ఉంటా మీకు. నాకు లోయర్ పాయింట్ టీ షర్ట్ అవే కంఫర్ట్ ఉంటాయి. ఇంకా డ్రెస్సులు అన్ని బీరువా నిండా మురిగిపోతున్నాయి అట్లనే కంఫర్ట్ లేక. ఇంక ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా ముందు నేను ఇంకా అస్సలు వేసుకోలేను కాబట్టి నేను అస్సలు వద్దంటే వద్దన్న. హాఫ్ శారీ కొనుక్కో అన్నాడు, కానీ అస్సలు వద్దంటే వద్దని చెప్పిన. అందుకోసం అన్నట్టుగా ఈసారి నేను తీసుకోలేదు. కొన్ని డైలీ వేర్ కి అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా, అవి ఇంకా రాలేదు. పండుగ తర్వాతకి వస్తాయి అనుకుంటా, మేబీ వస్తే మీకు తెలుసు కదా, మీకు ఖచ్చితంగా నేనైతే చూపిస్తా. 2 పీసెస్ సెట్, ప్లాజో పాయింట్లు అండ్ ఒకటి నెక్ సెట్ అవి ఉంటాయి కదా, అట్లాంటి ఆర్డర్ పెట్టుకున్నా. తక్కువ ఏం ఆర్డర్ పెట్టుకోలేదు లేండి, నా వాటికి చిన్న అన్ని కలిపి 2500 అట్లా అయింది అనమాట. ఆర్డర్ పెట్టేసుకున్నా. బట్ హెవీ డ్రెస్ అయితే తీసుకోలేదు, బికాస్ నాకు హెవీ డ్రెస్లు చాలా ఉన్నాయి. బీరువాలో ఒక పెద్ద రాక్ మొత్తం హెవీ డ్రెస్సెస్ ఉంటాయి అనమాట. సో అవే నేను వేయట్లేను, మళ్ళీ తీసుకొని పక్కన పెట్టడం ఎందుకు. ఇప్పుడు ఎట్లా ప్రెగ్నెంట్, బాడీస్ లో చేంజెస్ వస్తూ ఉంటాయి, మళ్ళీ టైట్ ఫిట్టింగ్ ఇష్యూ అవుతుంది. అందుకోసం అన్నట్టుగా నేనైతే నాకు ఖర్చు పెట్టద్దు అనుకున్నా ఈసారి. అందుకే నా కోసం నేనైతే ఎట్లాంటివి తీసుకోలేదు, మా వాళ్ళ కోసం అయితే తీసుకున్నాను. ఏంటి మహావాడికి పండక్కి హెవీ ఫ్రాక్ లేదని చూస్తున్నారా? మా మమ్మీనైతే మహావాడి కోసం ఫ్రాక్స్ తీసుకొని వచ్చింది. తెలిసిన ముచ్చటే కదా, ఆల్రెడీ మహాకి కూడా బోల్డ్ అని ఫ్రాక్స్ ఉన్నాయి. తను కంఫర్ట్ గా ఉండదు ఫ్రాక్స్ లలో. ఇంకా నేను డిసైడ్ అయినా అన్నమాట ఫ్రాక్స్ కొనకూడదని. కానీ మా మమ్మీ ఎట్లా కొన్నది కాబట్టి నేను తనకి వెస్ట్రన్ వేర్ తీసుకున్నా. తనకు కంఫర్ట్ ఉంటది, మంచిగా ఉంటుంది, చూడడానికి యూనిక్ గా ఉంటాయి అన్నట్టుగా తనకైతే నేను వెస్ట్రన్ వేర్ తీసుకున్నాను. సో నేను యూట్యూబ్ లో ఎర్నింగ్ చేసిన వాటితో మా వాళ్ళకైతే ఈసారి ఇవి తీసుకున్నాను. ఇంకా తీసుకోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ అందరికి ఒకేసారి అంటే కుదరదు కదా. ఇప్పుడైతే కొద్ది మందికి అయితే తీసుకున్నాను. ఇంకా వీలైతే ఇంకా చాలా మందికి తీసుకుంటా. మీ సపోర్ట్ ఇట్లానే ఉంటే ఖచ్చితంగా మీరు ఇట్లనే సపోర్ట్ చేశారు అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ఫెస్టివల్ నాకు చాలా స్పెషల్. అండ్ నాకు అలవాటు కూడా ఫస్ట్ నుంచి తీసుకుంటా. నాకు ఉన్న దాంట్లోనే నా వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని నాకు ఉంటది. నేను ఇప్పుడు ఇయర్ అని కాదు, అంతకు ముందు ఇయర్ కూడా తీసుకున్నా. ఏదో నాకు తోచినంతలో నేనైతే ఖచ్చితంగా ఏదో ఒకటి గిఫ్ట్ చేయడానికే ముందుంటా. వాళ్ళు నాకు రావాలి, వాళ్ళే నాకు పెట్టాలని మాత్రం నేను చూడను. ఖచ్చితంగా నేనైతే వాళ్ళ కోసం తీసుకుంటా. అండ్ మా పిన్నికి, మా మమ్మీకి తీసుకోకపోవడానికి రీజన్ ఏంటిదంటే ఆల్రెడీ శారీస్ ఉన్నాయి అన్నమాట వాళ్ళకి. అండ్ మా పిన్నికి అయితే నేను ప్రతిసారి ఏదో ఒక గిఫ్ట్ చేస్తూనే ఉంటా. మా పిన్నికి యానివర్సరీలకి శారీలు తీసుకుంటా. నార్మల్ గా నా దగ్గర ఏదైనా చీర ఉన్నదంటే ఖచ్చితంగా మా పిన్నే తీసుకుంటది. అండ్ మా పిన్నికి మొన్న రీసెంట్ గానే ఫోన్ గిఫ్ట్ ఇచ్చిన, పెద్దది స్మార్ట్ ఫోన్. ఇంకా దానికి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తా. పాపం మా మమ్మీకి ఎప్పుడు నేనేం తీసుకోలేదు. మా మమ్మీనే నాకు పెట్టడం, మా మమ్మీనే నాకు తేవడం, కానీ నేను మా మమ్మీకి స్పెషల్ గా ఏ రోజు తీసుకున్నది లేదు. మా మమ్మీకి తీసుకోవాలి, కానీ ఒకటి మంచిది తీసుకుందాము అనేసి ఆగిన అనమాట. యాక్చువల్లీ నేను శారీ కూడా ఆర్డర్ పెట్టినా మా మమ్మీకి ఆన్లైన్ లో, బట్ అయితే ఇంకా రాలేదు. సో ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా మమ్మీకి తీసుకోలేదు, బికాస్ నా దగ్గర ఉన్న చీరలు నేను కట్టాను కాబట్టి నాకు ఎవరైనా పెట్టిన ఏమని ఉంటే అవి ఆబ్వియస్లీ మమ్మీ మా పిన్నినే తీసుకుంటారు. సో అందుకోసం అనేది శారీస్ అయితే తీసుకోలేదు. వాళ్ళకి ఆల్రెడీ బోల్డ్ అండ్ శారీస్ ఉన్నాయి. తీసుకుంటే ఏదైనా యూస్ఫుల్ ఉండేది తీసుకుందాం అనేసి అయితే ఆగిన. ప్రస్తుతానికి వాళ్ళకైతే ఏం తీసుకోలేదు. సో అంటే ఏం తీసుకోలేదు మీన్స్ కాస్మెటిక్స్ తీసుకున్న. వీళ్ళకి ఇవి పెట్టే బదులు వీటికి పెట్టే డబ్బులతోటి వాళ్ళకి చీరే వచ్చులేండి, చీరలకు ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు. కానీ సో ఈసారి అయితే ఇంకా మా మమ్మీకి ఇట్లా ఏమైతే నేనైతే తీసుకోలేదు. తీసుకునే అయితే ఇవన్నమాట. సో ఎట్లున్నాయి ఏంది అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మా అక్క వాళ్ళకి సేమ్ తీసుకోవడానికి రీజన్ ఏంటిదంటే మాకు నోములు ఉన్నాయి అన్నమాట. సో అందరం నోములు అప్పుడు కలుస్తాము. సో అందరు వేసుకుంటే బాగుంటది కదా అన్న థాట్ తో అయితే అక్క వాళ్ళకి అందరికి సేమ్ తీసుకున్నాను. అండ్ ఇందులో నేను కూడా ఒకటి సేమ్ ఇట్లాంటి నేను కూడా తీసుకున్నాను, నాకు కూడా నచ్చింది. అండ్ ఇందులో నేను మా చెల్లెకు కూడా తీసుకుందాం అనేసి అనుకున్నా, బట్ మా చెల్లెకి నచ్చుతలేదో అన్నట్టుగా తీసుకోలేదు. ఒకవేళ దానికి ఇది నచ్చింది అని అంటే తనకు కూడా ఒకటైతే నేను ఆర్డర్ పెడతా. సో ఇదన్న మాట. వీడియోని అస్సలు లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ నేను తీసుకున్న ఎట్లున్నా ఏందన్నది కూడా కామెంట్ చేయండి. నా హ్యాపీనెస్ తో మీతో షేర్ చేసుకోకపోతే ఎట్లా చెప్పండి, నాకు షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే వ్లాగ్ అయితే షూట్ చేసినాను. అండ్ మీకు చెప్పడం మర్చిపోయినాను, ఇంకా 2 శారీస్ కూడా నేను తీసుకున్నాను పట్టులో. బట్ అవి ఎవరికనంటే నాకు అంటే నన్ను ఒక మదర్ లా చూసుకునే ఒక 2 పర్సన్స్ నా లైఫ్ లో ఉన్నారు. వాళ్ళు ఎవరు అనేది నేను కెమెరా ముందు అయితే నేను చెప్పలేను. వాళ్ళు నాకు
బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు అనమాట. నా వెనకాల నుండి సపోర్ట్ చేస్తారు. సో వాళ్ళు ఎవరు ఏంటి అనేది నేను చెప్పాను. కానీ నాకు ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు చూసుకున్నా వాయిస్ అంతా కట్ అయిపోయింది. ఏం మాట్లాడినా ఏమో కూడా నాకు అసలు ఐడియా కూడా లేదు. కానీ ఒకటైతే చెప్పగలను, నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను యూట్యూబ్ పేమెంట్తో తీసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. యాక్చువల్లీ నేను మా వాళ్ళ కోసం ఎప్పుడు ఏదో ఒకటి గిఫ్ట్ చేస్తూనే ఉంటా. బట్ నాకు ఈసారి కొంచెం స్పెషల్ అనమాట. ప్రతిసారి నా అమౌంట్తో నా కష్టజీతంతో చేయను కదా. సో ఈసారి చేసిన అన్నది నాకు హ్యాపీనెస్ని అయితే చాలా ఇచ్చింది. నేను అనుకున్న వాటిలో ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది. ఏంటిదంటే ఫుడ్ డొనేట్ చేయడం. నా హెల్త్ బాగాలేక అండ్ నాకు కర్రీస్ కుక్ చేస్తుంటే స్మెల్స్ పడకపోవడం వల్ల, వామిటింగ్స్ హెవీగా అవ్వడం వల్ల నేను అది చేయలేకపోతున్నా. బట్ నాకు వామిటింగ్స్ క్యూర్ కాగానే ఫస్ట్ నేను చేసే పని ఏమన్నా అంటే ఫుడ్ డొనేట్ చేయడమే. సో మీ బ్లెస్సింగ్ నాకు నా బిడ్డకి ఖచ్చితంగా ఉండాలి. మీరు మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తే నాకు అంతకంటే హ్యాపీనెస్ ఏం లేదు. సో మీరు ఇలానే సపోర్ట్ చేశారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ వల్లే కేవలం మీ వల్ల నాకు ఇదంతా సాధ్యం అవుతుంది. ఇలానే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతే వీడియో. బాయ్ బాయ్.